ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇంకా బస్‌లో అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా వెళ్తే ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో మేము ఇంట్లో ఉంటాం డైరెక్ట్. మేమెప్పుడు ఎక్కడికి వెళ్ళినా 10, 20 మినిట్స్‌లో బస్ దిగేస్తాము. మాకు దగ్గర ప్లేసెసే అన్నమాట. ఇట్లా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా స్టేజ్ దగ్గర దిగేసి లోపలికెళ్ళాలి. ఒక 5 మినిట్స్ పడతదంతే. ఇంకా అన్నయ్య కాల్ చేస్తే వచ్చాడు. కార్‌లో అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నాం ఒకప్పుడు ఎట్లా ఉండే ఊరు అనేసి. ఇంకా బాబాయ్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండింది. అసలు ఎవరిని గుర్తుపట్టరా అని స్టేజ్‌లో ఉన్నాడు. చాలా చాలా బాధగా అనిపించింది. ఎట్లుండే వాళ్ళు ఎట్లా అయిపోయారు అసలు. చాలా వీక్‌గా, నీరసంగా అసలు ఎక్కువ నడవలేని పరిస్థితిలో అయిపోయాడనమాట. సో, మంచిగా ఫుడ్ తీసుకొని, మంచిగా స్లీప్ ఉంటే హెల్త్ బాగా సెట్ అయితదనేసి చెప్పారు డాక్టర్స్. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే ఎవరిని గుర్తుపట్టట్లేదు. 1 మినిట్ ఒకటిసారి ఆలోచించుకొని గుర్తుపడుతున్నాడు. ఆ ఆలోచించుకొని చెప్పినా గూడా 1 మినిట్ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాడు. అలాంటి స్టేజ్‌లో ఉన్నాడనమాట. హోప్‌ఫుల్లీ మంచిగా కావాలనేసి కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.